సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా మాత్రము ఆర్ఎంపీ డాక్టర్ల నిర్వాహకం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే భ్రూణ హత్యలకు పాల్పడేది ఎవరు అంటే ఆర్ఎంపీ డాక్టర్లు. మనం ఇటీవలి కాలంలో చూసాము, సూర్యాపేట జిల్లా కేంద్రం కావచ్చు, మునగాల కావచ్చు, కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, అది పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే గత రాత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సాయి బాలాజీ జనరల్ హాస్పిటల్ పేరుతో ఒక ఆర్ఎంపీ శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇదే ఆర్ఎంపీ వద్దకు సూర్యాపేట జిల్లా గోరెట్లకు సంబంధించినటువంటి మహిళ బయ్యగల్ల విజేత అనే మహిళ అతన్ని సంప్రదించడం జరిగింది. అంత మున్పే ఆ విజేతకు 2 ఆడపిల్లలు ఉండగా మళ్ళా గర్భం దాల్చడంతో ఏదో ఒక స్కానింగ్ సెంటర్ పోవడం జరిగింది. ఆ స్కానింగ్ సెంటర్ ఇచ్చిన రిపోర్ట్ పట్టుకొని సాయి బాలాజీ జనరల్ హాస్పిటల్కు శ్రీనివాస్ దగ్గరకు పోవడంతో శ్రీనివాసు 30,000కు మాట్లాడుకొని అబార్షన్ చేస్తానని మాట్లాడుకోవడం జరిగిందని తెలుస్తుంది. అబార్షన్ చేసి స్థాయిలోనే అది వికటించడంతో దిక్కులేని స్థితిలో ఉటాబుట్టిన ఖమ్మం హాస్పిటల్ తరలించడం జరిగింది. మార్గ మధ్యంలోనే విజేత కన్నుమూయడం జరిగింది. విజేత కన్ను మూసిన తర్వాత వాళ్ళ బంధువులు అంతా కూడా సాయి బాలాజీ హాస్పిటల్పై దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది, సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, పోలీసు సిబ్బంది హాస్పిటల్పై దాడి చేయకుండా అందరిని అడ్డుకోవడం జరిగింది. అయితే మొత్తం మనం చూస్తున్నాము, జిల్లా వ్యాప్తంగా మాత్రము భ్రూణ హత్యలు విపరీతంగా పెరిగిపోయి చెప్పొచ్చు. అసలు సాయి బాలాజీ జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారంటే ఒక ఆర్ఎంపీ డాక్టరు, అతని క్వాలిఫికేషన్ ఏంది? అతను ఒక ఎండి కాదు, ఒక ఎంబీబీఎస్ కాదు, దానికి సంబంధించినటువంటి చదువు ఎలాగా లేదు. అయినా కూడా ఒక ఆర్ఎంపీ డాక్టరు అబార్షన్ చేస్తూ, ఆపరేషన్ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను హరి అనిపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, లేకపోతే జిల్లా ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ గారు కావచ్చు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్ చెప్పేది ఏంటంటే వాళ్ళ సమీప వ్యక్తులు వాళ్ళని వివరణ కోరగా అసలు మేము చేసింది అబార్షన్ కాదు, ఆపరేషన్ చెప్తున్నారు. వాస్తవే, ఆపరేషన్ చేస్తే అతనికి ఎలాంటి అతనికి అసలు ఏ డాక్టర్ అయినా ఆయనకున్నటువంటి పర్మిషన్ ఏంది, ఆయనకున్నటువంటి అర్హతలు ఏంది? 10-12 చదివినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆపరేషన్ చేసిందంటే అసలు ఎంతవరకు దారి తీస్తుంది? మరి ఎందుకు మరి ఎంబీబీఎస్లు ఎందుకు, ఎండీలు ఎందుకు, సర్జరీలు ఎందుకు? వీళ్ళంతా తాత్కాలికంగా ఇంటి దగ్గర ఉండి కూడా మామూలు చదువుకోవడం చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇదంతా కాదు. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ చేసిన నిర్వాహకంతో 25 ఏళ్ళటువంటి విజేత కన్ను మూసిందంటే అక్కడ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ భర్త పరిస్థితి ఏంది, మొత్తం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, మనం ఇప్పుడు చూస్తున్నాము జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీల వాహవా మాత్రం కొనసాగుతుందని చెప్పదు. ఎందుకంటే వాళ్ళు ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఒక పక్క మెడికల్ షాపు, మరొక పక్క రక్త పరీక్ష కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కనుమరుగులో కూడా స్కానింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాహకంతోనే మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా మహిళలు చనిపోతున్నారు. అయినా కూడా జిల్లాధికారులు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇదొక చావే కాదు, జిల్లాలో ఇప్పటికీ ఒక 10 మంది కూడా మరణించడం జరిగింది. అయినా కూడా తూతూ మంత్రంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద సరైన కేసులు నమోదు చేయాలని కూడా ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా జిల్లా అధికారులు ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆర్ఎంపీ చేసే పనేంది, వాళ్ళు చేయవలసిన పనేందో ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ట్రీట్మెంట్ చేయాలి, ప్రాథమిక చికిత్స చేసి వెళ్ళగొట్టాలి. కానీ ఆపరేషన్ చేసే వరకు కూడా వాళ్ళు వచ్చారంటే మాకు ఎవరు కూడా మమ్మల్ని అడిగేవారు లేరు, మాకు భయం లేదనే ధోరణిలో ఉన్నారు. అలాంటి వారిని మాత్రం మనం చర్యలుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రము చాలా మంది ప్రజలు కూడా మహిళలు చనిపోయే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. అంతేకాదు, వీళ్ళంతా కూడా ఆర్ఎంపీలు డాక్టర్లు 1000-2000తో కాదు 30-40,000 తీసుకొని భ్రూణ హత్యలకు పాల్పడతారు. ఎందుకంటే గతంలో ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఆడపిల్ల అంటే కొంత కుటుంబ పోషణకు భారం అవుతుంది, పెళ్లిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, మిగతా విషయాల భారం అవుతుంది. మగపిల్లగాడైతే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా స్కానింగ్ సెంటర్లకు పోతున్నారు, అనుమతులైన స్కానింగ్ సెంటర్లకు పోతున్నారు. స్కానింగ్ సెంటర్లో పోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల అని తెలవగానే ఎవరో ఒక మామూలు డాక్టర్ ఆర్ఎంపీని పట్టుకోవడం జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టరే డాక్టర్ అవతారం ఎత్తి ఆపరేషన్ చేయడంతో ప్రాణాలు కూడా హరైతున్నాయి. అందువల్ల ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించవలసిన అవసరం ఎంత. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కాదు, అసలు ఎలాంటి కేసులు అంటే బయటికి రాకుండా కూడా ఉండే విధంగా కేసులు నమోదు చేస్తే ఇంకో ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇలాంటి చర్యలు పాల్పడు. ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్లపై చర్య తీసుకుంటేనే సభ్య సమాజం కొంత విలువలకు విలువలు ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మహిళల ప్రాణాలకు భరోసా కల్పించేటైతే, ఎందుకంటే ఈ ఆర్ఎంపీల వల్ల ప్రజలు ఎన్నో ఆడవాళ్ళ ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. ఎందుకంటే స్కానింగ్ సెంటర్ల రూపంలో కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ రూపంలో కావచ్చు, వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాలు మొత్తం కూడా గాలు కలుపుతున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.